హల్లెలూయా. చిన్న మాట చెప్తున్నాను ప్రియులారా. యెరూషలేం ప్రాంతంలోని యేసుప్రభు వారు రాకముందే, ఆయన పుట్టక ముందు ఈ భూమి మీద కొంతమందికి దేవుడు ఇచ్చిన ప్రవచనం ఏంటంటే, ఒక వరం ఏంటంటే, ఆయన వచ్చినంత వరకు, ఆయన చూసినంత వరకు కూడా మరణము రుచి చూడరని కొంతమందికి మరి వరం ఇచ్చారు. ఆయన అంతలోనే ఎవరంటే సిమియోను అనే ఒక భక్తుడు, అలాగే అన్న అనే ఒక భక్తురాలు, వాళ్ళిద్దరు కూడా మనకి లోకాసు వార్త 2వ అధ్యాయంలో కనబడతారు ప్రియులారా. మరి వాళ్ళు ఎంతో ప్రయాసపడతారు, మరి దేవుడి కోసం ఎదురు చూస్తుంటుంటారు. అయితే ఆ యొక్క రాజులకు రాజు పుట్టిన తర్వాత, ఆ మహాదేవుడు పుట్టిన తర్వాత, నాదా నీ యొక్క దర్శనం మాకు కలిగింది, చాలా సంతోషము అని సంతోషాన్ని వ్యక్తపరుస్తారు అక్కడ దేవాలయంలోని. ఈరోజు ఆయన పుట్టక ముందు వేచి ఉన్న జనం చూస్తున్నాము బైబిల్ పరంగా. ఈరోజు పుట్టిన తర్వాత కూడా మనం ఉన్నాం, పుట్టిన తర్వాత మనము ఉన్నాము. ఈ రోజు ఈ యొక్క సంతోష వర్తమానం, ఈ సంతోషం దేనికంటే, యేసుప్రభు మొదటి రాకల్లో మన అందరి కొరకు వచ్చారని ఎంతమంది అంటున్నారు పిల్లరా? హల్లెలూయా. ఇప్పుడు మొదటి రాకలు వచ్చి మనందరి కొరకు ఏం చేశారు? ప్రాణం పెట్టారు, తిరిగి లేచారు, పరమలోకి ఎగారు. ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే ఎదురు చూశారో మొదటి రాకడ కోసము, ఈ రోజు మనందరం కూడా రెండో రాకడ కోసం ఎదురు చూడాలి ప్రియులారా. హల్లెలూయా. ఈ రెండో రాకడ కోసం ఎదురు చూసే ఈ ప్రక్రియలో భాగముగానే ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నాము. కాబట్టి మరి గమనించండి ప్రియులారా, ఈ లోకల్లో మరి దైవజనులు చార్లెస్ గారు చేస్తున్నారు సేవ. మరి ఆయన ఎంతో భయముతో భక్తితో జీవించే వ్యక్తి, ఏదైనా నిర్మోహమాటంగా ఖండించే వ్యక్తి. వారి పిల్లలను బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను, మరి పాశ్రం గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతంకి వచ్చి మరి ఆయన ఒక త్యాగపూరితమైన సేవ చేస్తున్నారని నేను చూస్తున్నాం ప్రియులారా. గత 3 సంవత్సరాలకి ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి వారిని బట్టి చాలా సంతోషపడుతున్నాము. ఒకటే ప్రియులారా, ఏదైనా మనకి దేవుడు విలువైంది ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? కాపాడుకోవాలి. దేవుడు మీ యొక్క గ్రామానికి సేవకులు పంపించారు కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే ఆ సేవకుల్ని మనం కాపాడుకోవాలి. అంటే ఆదివారం పూట మన సన్నిధికి రావాలి, ఆ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం వినాలి. ఆ మాటల్ని పట్టుకొని మనం ఎప్పుడైతే జీవిస్తామో అదే ఎదురు చూడడం ప్రియులారా. ఆనాడు అనేకులు దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూశారు. ఈ రోజు మనము కూడా ఎదురు చూడాల్సి వస్తుంది, చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మాట చెప్తానండి, మనిషి ఎప్పుడు తెలియదు, దేవుడు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం పోతామని తెలిస్తే ఖచ్చితంగా మనం ఏం చేస్తామండి? చాలా అలర్ట్గా ఉంటాం, బ్రతకడానికి ఎంతో ప్రయత్నిస్తుంటుంటాము. కానీ మన చేతుల్లో లేదు. అలా దేవుడు ఎప్పుడు వస్తారో చెప్పలేదు, కానీ వస్తాను అని చెప్పారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండాలి ప్రియులారా. కాబట్టి గమనించండి, ఖచ్చితంగా మనము ఈ లోకములో ఒక యాత్రికులుగా ఉన్నాము. ఈ యాత్ర ముగించుకొని ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? పరమునకు ఎగాలి, స్వర్గమునకు వెళ్ళాలి. స్వర్గమునకు ఎగాలి అంటే ఖచ్చితంగా ఈ లోకంలో మనం సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు కార్యక్రమంలో ఈ క్రిస్మస్ జరుగుతుంది. కాబట్టి గమనించండి ప్రియులారా, ఎంతో మంది మనకంటే గొప్పవారు, గనులు ఈ దినం చూడలేని వారు ఉన్నారు. ఎంతో మంది గొప్పవారు ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోయారు, కానీ ఎవరు కూడా ఏది తీసుకెళ్ళలేదు ప్రియులారా. కాబట్టి మనము కూడా ఒక రోజు మరణిస్తాము, ఖాళీ చేతులతో వెళ్ళవలసి వస్తుంది. మనందరికీ తెలుసండి, చిన్న మాట చెప్పి ముగించేస్తాను. అలెగ్జాండర్ ఎంతమంది తెలుసండి? తెలుసు కదా. అలెగ్జాండర్ మాట అన్నాడు, ప్రపంచాన్ని అయితే జయించాను కానీ నా చావును జయించలేకపోతున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసండి? మన భారతదేశం నుండి వెళ్తున్నాడు ఆ వ్యక్తి జయించుకొని. 32వ ఏట ఆయన చనిపోవాల్సి వచ్చింది. గర్వించాడు తన జీవితాన్ని చూసి, ఇదిగో నా యవ్వనము, నా శక్తి, నా బలము, నా జ్ఞానము చేత నేను ప్రపంచాన్ని జయించని వెళ్తుంటే దేవుడు ఒక మాట అన్నాడంట. చూసి ఒక మాట, ఏటి అలెగ్జాండర్ అంటే తనలో అనుకున్నాడు దేవుడు, నీ యొక్క శక్తి, నీ బలము, నీ జ్ఞానమా, ఈ ప్రపంచాన్ని రాజులను ఆడించావా? అయితే చూడు అనుకుని ఈ రోజున డెంగ్యూకి చచ్చిపోతున్నారండి. అలాంటిది క్రీస్తు పూర్వం 400 సంవత్సరం క్రితము ఒక దోమను పంపించాడు దేవుడు.
భయంకరమైన విషజ్వరం వచ్చింది అలెగ్జాండర్కి. చనిపోబోతున్నాడు మనిషి. ఆ చనిపోబోతున్నప్పుడు తన ఏర్పరచుకున్న మరి గొప్ప గొప్ప సామంతులు ఏంటి, లేకపోతే డాక్టర్స్ ఏంటి, మంత్రులు ఏంటి, అందరూ కళ్ళ ముందు ఉన్నారు. ఇతర రాజ్యాలను కూడా రప్పించడానికి చూశాడు. ఎవరు కూడా ఆయన చావు నుండి ఆయన తప్పించలేకపోయారు. ఆ చివరికి అనుకున్నాడు, అయిపోయింది నా బ్రతుకు, అయిపోయింది నా జీవితం, 32 ఏటికి ముగిస్తున్నాను, ఏమీ సాధించలేకపోతున్నాను అర్థమైంది. నా యొక్క ధనము నన్ను కాపాడలేదు, నా యొక్క బలము నన్ను కాపాడలేదు, నా శక్తి నా జ్ఞానం ఏది నన్ను కాపాడలేదు. ప్రపంచాన్ని అయితే జయించాను కానీ నేను నా చావును జయించలేకపోతున్నానని ఆ యొక్క రాజ్యంలో గొప్ప వాళ్ళని పిలిచి అన్నాడు. తను పెట్టుకున్న సామంతులు అటు పిలుచుకుని మంత్రులు అటు పిలుచుకుని అన్నాడు, నేను చనిపోతున్నాను, నాకు అర్థమైంది, ఇదిగో నేను ఏమీ తీసుకెళ్ళలేకపోతున్నాను, నేను చనిపోతాను, ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వారే నా శవపేటకు మోయాలి. నేను సంపాదించిన ఆ యొక్క రత్నాలు రాసులు ఆ డాక్టర్లు నడుస్తుంటే నా శవపేటకు మోస్తుంటే వాటి మీద వాళ్ళు దారి వెంట అవి పోయండి అని చెప్పుకున్నాడు. అంతేకాదు కానీ నా 2 చేతులు కూడా బయటికి తీసుకొచ్చి బయటికి చాపి మరి నన్ను సమాధి చేయండి, ఎందుకంటే నా చేతులైనా ఖాళీగా ఉన్నాయని ప్రపంచం చూడాలి. ఎందుకంటే అలెగ్జాండర్ ప్రపంచాన్ని అయితే జయించాడు కానీ చావు అనే ప్రక్రియ జరిగిన తర్వాత ఏమీ తీసుకెళ్ళట్లేదని ప్రపంచం గ్రహించాలి, గుర్తెరగాలి. నన్ను చూసైనా సరే చాలా మంది కనువింపు జరగాలని కోరుకున్నాడు. ప్రియులారా, ఈరోజు ఆలోచించండి, ఎంతో మంది ఉన్నారు ప్రియులారా, గొప్పవారు గనులు, వారికే చావును జయించే శక్తి లేదు. సామాన్యులము ఈ ప్రపంచంలోని మనిషి చంద్రమండలానికి ఎక్కొచ్చు కానీ చావుని జయించలేడు. కాబట్టి నారు పోసినోడే నీరు పోస్తాడంట. మళ్ళీ తల్లి గర్భాన్ని భూమి మీద పెట్టినోడే తిరిగి స్వర్గానికి చాచడానికి ఆ మహాదేవుడు యేసు ప్రభువారు వచ్చారు. వచ్చి తన కార్యం జరిపించారండి. తన రక్తం కాల్చారు, ప్రాణం పెట్టారు, తిరిగి లేచారు. తిరిగి లేచి ఒక మాట అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నారు. కాబట్టి గమనించండి ప్రియులారా, హ్యాపీ క్రిస్మస్ అందరికి చెప్తున్నాను. మరి ఏంటంటే మనం మరణిస్తే స్వర్గానికి వెళ్ళాలంటే ఇంకొక దారి లేదండి, యేసు ప్రభువారే. ఆయన అంటున్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఈరోజు యేసు ప్రభువారి వైపు ఎవరైతే చూస్తారో, యేసు ప్రభు అని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వారికి రక్షణ వస్తుందండి. ఎంతమంది కావాలి ప్రియులారా? హల్లెలూయా. మనం ఒప్పుకుందాము. ఇప్పటి వరకు కప్పుకున్నామేమో, దేవుడు వద్దనుకున్నామేమో, ఈ యొక్క క్రిస్మస్ ద్వారా సరే మన కనువిప్పు జరిగి మన జీవితాల్లో మారు మనసు పొందుదాము. ఇంకా ఎవరైనా సరే ఇంకా లోకం వైపు చూస్తున్నారేమో, ఇంకా ఎంతో కొంత బతికేస్తాం అనుకుంటున్నామేమో, ఒక గంట తర్వాత ఏమవుద్దో మనకు తెలియదు. గమనించండి ప్రియులారా, మనం చనిపోతే స్వర్గానికి వెళ్ళాలంటే ఆ స్వర్గానికి తీసుకెళ్లే నాదుడే యేసు ప్రభువారు. ఇంకెంతగానో చెప్తే నేను మెసేజ్ అయిపోయినట్టుగా ఉంటుంది. సడన్ గా ఇచ్చారు, నేను కూడా ఆలోచించుకొని చెప్పాల్సి వచ్చింది చెప్పాలంటే. కాబట్టి గమనించండి, యేసు ప్రభువారు నిజమైన దేవుడు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. I wish you దేవునికి స్తోత్రం. మరి గ్రీటింగ్స్